ఇది స్టేట్మెంట్ షోయింగ్ ద ఫండ్స్ అలాటెడ్ అండర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ UIDF ఇన్ నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది ప్రత్యేకంగా ఫర్ డ్రింకింగ్ వాటర్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్ మున్సిపాలిటీస్ ఆర్మూర్, బోధన్, కొరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్, జగిత్యాల. తెలంగాణ రాష్ట్రానికి 2915.52 crores sanctioned for 47 ULBs. Out of that, central share is rupees 2332.4 crores and state share is 583.1 crores. 80-20 80% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవి. ఆర్మూర్కి 18.7 కోట్లు, బోధన్కి 18.7 కోట్లు, కొరుట్లకి 18.7 కోట్లు, మెట్పల్లి 18.7, నిజామాబాద్ 32 కోట్లు, జగిత్యాల్ 62.5 కోట్లు. టోటల్గా 169.3 కోట్ల రూపాయలు మన పార్లమెంట్ సెగ్మెంట్కి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇందులో 34 కోట్లు రాష్ట్రం, 135 కోట్లు కేంద్రం. దీనికోసం గుసలాడుకుంటా ఉన్నారట టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మేము తెచ్చినాం అని. మీరు ఏం చేయలే లొటపీసు. ఇది మొత్తం 80% ఫండ్ కేంద్రంకి వెళ్ళి వచ్చింది. ఓకే, గుసలాడుకోకు. 2332 కోట్లు కేంద్ర నిధులు మన మున్సిపాలిటీలు తెలంగాణలో డెవలప్ చేసుకోవడానికి. నిధులు రాలే. ఇది ఒకటే స్కీము, రీసెంట్గా వచ్చింది కాబట్టి మీకు చెప్తా ఉన్నా. వాళ్ళే ఇస్తున్నట్టు చెప్తున్నారు, గుసలాడుతున్నట. అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకుంటారట మేమని. మీ ముఖ్యమంత్రి ఏమో నేను బిచ్చపోని, నా దగ్గర బిచ్చం పైసలు పుడతలేవు అంటాడు. మేము ఇచ్చిన వాళ్ళ ఎమ్మెల్యేలేమో మేము తెచ్చినామంటారు. ఏం తెచ్చిర్రా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ బోత్.